హెచ్సీఏ కేసులో నిందితులను సిఐడి అధికారులు కోర్టుకు తరలిస్తున్నారు. ముందుగా గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మల్కాజ్గిరి కోర్టుకు తరలించనున్నారు. హెచ్సీఏ నిధుల దుర్వినియోగం, ఫేక్ డాక్యుమెంట్స్ కేసులో జగన్మోహన్ రావుతో పాటు హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ని అరెస్టు చేశారు. అలాగే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, అతని భార్య కవితా యాదవ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఈ హెచ్సీఏ లో ఉన్నటువంటి నిందితులని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తర్వాత కార్యక్రమం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టు తీవ్ర కలకలం సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై అనేక విమర్శలు కూడా తలెత్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఇటీవల నిధుల దుర్వినియోగంతో పాటు మరోవైపు హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ లక్నో జరిగినటువంటి మ్యాచ్లో సన్ రైజర్స్ టీంని 10% టికెట్లు అదనంగా కావాలని ఒత్తిడి చేయడంతో సన్ రైజర్స్ టీం హైదరాబాద్ స్టేడియాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామని గతంలో హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినొద్దనే ఉద్దేశంతో అసలు ఈ టికెట్ల గందరగోళంలో ఏం జరుగుతుందో పూర్తిగా పారదర్శకంగా విచారణ జరిపించాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఇక్కడ మనం చూడొచ్చు, అరెస్ట్ అయినటువంటి వారిలో ముఖ్యంగా రెండు విషయాల్లో కూడా జగన్మోహన్ రావుపై ఆరోపణలు వినపడ్డాయి. ఒకటి నిధుల దుర్వినియోగంతో పాటు మరోవైపు రెండవది నకిలీ డాక్యుమెంట్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్తో పాటు మరోవైపు హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్స్ని వేధింపులకు గురి చేయడం. ఈ మొత్తం విషయంలో మాత్రం అతనిపై సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్గా ఉన్నటువంటి ఎస్సీఏ ట్రెజరర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు, మరోవైపు ఈ హైదరాబాద్ క్రికెట్ సీఈఓగా ఉన్నటువంటి సునీల్తో పాటు మరోవైపు శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాజేందర్ యాదవ్, అతని భార్య కవిత, ఈ 5ని కూడా సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. మరి కాసేపులోనే వారిని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం. ఇప్పటికే వారిని 5గురిని కూడా గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆ గాంధీ హాస్పిటల్లో ఇప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ వైద్య పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత మల్కాజిగిరి కోర్టులో ఈ 5గురిని కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం. ప్రధానంగా వీరందరిపై కూడా కొన్ని సెక్షన్స్ పెట్టారు. మనం చూడొచ్చు, 465తో పాటు 468, అదేవిధంగా 471, 409, 403, 420 అంటే చీటింగ్ కేసుతో పాటు కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా నమోదు చేయడం జరిగింది. సిఐడి అధికారులు నిధుల దుర్వినియోగం, ఎస్సీఏలో పెద్ద ఎత్తున అటు సిబిఐ అటు మనం చూడొచ్చు బీసీఐ నుంచి పెద్ద ఎత్తున నిధులు విడుదలైన నేపథ్యంలో ఆ డబ్బులు మొత్తం కూడా నిధులు దుర్వినియోగం చేశారనేది ఇతనిపై వస్తున్న ప్రధాన. వీరితో పాటు ఇతను హెచ్సీఏ సెక్రటరీ ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి, ఎస్సీఏలకి ఎంట్రీ కావడానికి ఏదైనా ఒక క్లబ్ నుంచి మెంబర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి శ్రీచక్ర క్రికెట్ అకాడమీ అనేటువంటి ఒక క్లబ్ నుంచి ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి దానికి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాజేందర్ యాదవ్, తన భార్య కవిత, వీరిద్దరి సహకారంతో ఎస్సీఏకి జగన్మోహన్ రావు ఎంట్రీ అయ్యాడు. మొత్తం నకిలీ డాక్యుమెంట్, ఫోర్జరీ డాక్యుమెంట్స్తో ఎస్సీఏలో ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత ఎలక్షన్స్ రావడం, ఆ తర్వాత ఎలక్షన్లో అతను ఒక్క ఓటుతో ఎస్సీఏ ప్రెసిడెంట్గా గెలుపొందిన విషయాలు మనం గతంలో చూసాం. ఆ తర్వాత ఇతనిపై అనేక విమర్శలు కూడా తలెత్తాయి. ముఖ్యంగా నిధుల దుర్వినియోగం కావచ్చు, టికెట్ల అమ్మకాలకు సంబంధించిన విషయంలో. మరోవైపు హైదరాబాద్ లో ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగినా కూడా టికెట్లకు సంబంధించిన వివాదం జరుగుతూనే ఉంది. హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ లక్నో జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ లో అదనంగా 10%, ప్రతిసారి 10% టికెట్స్ ఎస్సీఏ సభ్యులకు హైదరాబాద్ సన్ రైజర్స్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే కాంప్లిమెంటరీ ప్రాసెస్ కింద చాలా మంది పోలీసులు కావచ్చు, వివిఐపీలకు కావచ్చు, విఐపీలకు కావచ్చు, అందరికి ఇస్తూ ఉంటుంది. కానీ ఆ టికెట్ల విషయంలో కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ వేధింపులకు గురి చేశారని కూడా ఇతరులపై విమర్శలు ఉన్నాయి. సునీల్, తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్టు ఐపీఎల్ మ్యాచ్లు వేదికగా ఈ హెచ్సీఏలో జరుగుతున్నటువంటి అవకతవకలన్నీ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చాయి. అయితే మొత్తం అసలు వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యింది అంటే హెచ్సీఏలోకి రావడమే మొత్తం ఫేక్ అనేది కూడా బయటకు తేలింది. సో దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, అసలు విచారణలో ఏం తెలియదని చెప్తున్నారు? ప్రధానంగా ఇతనిపై 2 ప్రధాన ఆరోపణలు వినబడుతున్నాయి. ఒకటి, ఫోర్జరీ డాక్యుమెంట్స్తో ఎస్సీఏలోకి ఎంట్రీ కావడానికి మొత్తం ఎంటైర్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి ఎస్సీఏలోకి ఎంట్రీ కావడం జరిగింది. ఎస్సీ తర్వాత మళ్ళీ ఇతను నిధులు దుర్వినియోగం, ఆ తర్వాత లక్నోతో జరిగిన మ్యాచ్లో అదనంగా ఎస్ఆర్హెచ్ని 10% టికెట్లు కావాలని వేధింపులకు గురిచేయడం. దీనన్నిటిపై కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. కొత్తకోట శ్రీనివాసరెడ్డి డీసీ నేతృత్వంలో విజిలెన్స్ ఎంక్వైరీ కంప్లీట్ అయింది. విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇదంతా కూడా ఫ్రాడ్ చేశాడు, ఇతను వేధింపులకు గురి చేశారని రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఈ కేసుని సిఐడికి బదిలీ చేయడం జరిగింది. సిఐడి అధికారులు కేసు నమోదు చేసుకుని వారందరూ కూడా అరెస్ట్ చేశారు. మరి కాసేపులోనే మల్కాజిగిరి కోర్టులో వీరందరినీ కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సునీల్. ఓకే సునీల్, కీప్ అప్డేటింగ్ us, Sunil. Thank you.